మనకు పరిష్కార మార్గాల్ని తెలియచేయడానికి రెడీగా ఉన్నారు. వారిని అడుగుదాం. పద్మజ గారు నమస్కారం. నమస్కారం. మరి ఈరోజు 18th కదా, ఈరోజు పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారి బలాలు బలహీనతలు తెలియచేయండి. తప్పనిసరిగా ఈ రోజున పుట్టిన వాళ్ళ లక్షణాలు తీసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉండడం అనేది, ఉల్లాసంగా ముందుకు వెళ్ళిపోవడం అనేది వీళ్ళలో లక్షణాలు. దేశ రక్షణ కోసం చాలా పాటుపడతారు. దాంతోపాటుగా పోరాట పట్టిమ అనేది వీళ్ళలో మనం గమనించుకుంటూ ఉంటాము. ప్రతి విషయంలో కూడా చాలా వెనక ముందు ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడం అనేది, లౌక్యం తెలియకుండా మాట్లాడడం అనేది, కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల మనస్తత్వంలో ఉండడం అనేది వీళ్ళలో మనం గమనించుకుంటూ ఉంటాము. అలాగే వీళ్ళ యొక్క బలహీనతలను కూడా మనం గమనించినట్లయితే ఏదైనా వీళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని, వాళ్ళు చెప్పినట్లుగా కాకుండా దాని వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే వెంటనే దానికి కోపం తెచ్చుకోవడం అనేది, మొండితనం అనేది, చికాకు అనేది వీళ్ళలో చాలా అధికంగా కనబడుతూ ఉంటాయి. అంటే విధ్వంసాలకు కూడా పూనుకోవడానికి వెనకాడరు. వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఏది కూడా అనుకున్న సందర్భంలో రాజీ పడ్డం అనేది వీళ్ళకి చాలా సందర్భాల్లో కనబడని తత్వం కూడా వీళ్ళలో మనం గమనించుకుంటూ ఉంటాము. అయితే ఈ యొక్క బలహీనతను కనుక అధిగమించినట్లయితే జీవితం చాలా చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానానికి పిరికి వాళ్ళు సైతం వీరులుగా మాట్లాడేంత ధైర్యాన్ని తెప్పించేట్టుగా వీళ్ళు మాట్లాడగలరు. కనుక వీళ్ళకు ఉండే ప్లస్ పాయింట్స్ అన్నింటినీ ఉపయోగించుకొని జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, ఇక మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. కాకినాడ నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అదే ఇట్లా మా మా మావయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఓకే. 6/6/82 అండి, అర్ధరాత్రి 3 గంటలకి. 6/6/82 అర్ధరాత్రి 3 గంటలకి. అవునండి, తన నక్షత్రం ఏంటి అది కనుక్కోవాలని కాల్ మీరు చేశాను. అర్ధరాత్రి 3 గంటలు అన్నారు, మరి 5వ తారీఖు నైట్ అండి? 6 అంటే 7లోకి వస్తారా? 6వ తారీఖు నైట్ అంటే 7వ తారీఖు వస్తుంది కదా. హలో, ఓకే, 5th మిడ్ నైటే కదా? అవునండి. ఓకే, అయితే 6th వస్తుంది. ఓకే, మరి ఏ ప్లేస్ లో జన్మించారండి తను? తను ప్రెసెంట్ పొజిషన్ బానే ఉంది. తన జాతక నక్షత్రం అవన్నీ ఏం తెలియదండి, అవి కనుక్కోవాలని కాల్ చేశామండి. ఓకే, మీరు ప్లేస్ చెప్పలేదు, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ప్లేస్. అది పెనుకుదురండి, కాకినాడ దగ్గర. ఓకే ఓకే, తప్పకుండా అండి, తన జాతక వివరాలు పూర్తిగా తెలియజేస్తారు. అంటే ఆయన నక్షత్రం ఏంటి, రాశి ఏమిటి తెలుసుకుందాం అని చెప్పి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నక్షత్ర విషయం తీసుకున్నప్పటికీ అనురాధ నక్షత్రం వచ్చింది, అది 3వ పాదము. దాంతోపాటు వృశ్చిక రాశి అనేది దీంట్లో కనబడుతుంది. అలాగే లగ్నాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే లగ్నం అనేది మేష లగ్నం రావడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళకి పడే దిక్కును కూడా మనం ఒకసారి గమనించుకున్నట్లయితే వీళ్ళంతవరకు వెస్ట్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. వీళ్ళంతవరకు ఈస్ట్ ఒకటి, నార్త్ ఈస్ట్ ఒకటి చాలా చక్కగా పడతాయి. అలాగే పెట్టుకోవాల్సిన స్టోన్ విషయం కూడా తీసుకున్నట్లయితే వీళ్ళంతవరకు కెంపు పుష్యరాగం ధరించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆల్రెడీ నీలం లాంటిది పెట్టుకున్న వెస్ట్ రిలేటెడ్గా ఉంటున్న వీళ్ళంతవరకు జాగ్రత్త పడితే బాగుంటుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో, ఓకే, కాల్ కట్ అయిందండి. మరి ఫిబ్రవరి 18th కదా, మరి ఈ రోజు పుట్టిన వారి స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారి వైవాహిక జీవితం తెలియచేయండి. ఇక్కడ స్త్రీల లక్షణాలు అనేవి తీసుకునేటప్పటికీ వీళ్ళు స్త్రీలైనప్పటికీ కూడా పురుషులతో పాటు సమానంగా ఏదైనా సాధించగలిగిన ధైర్యం ఉండేవాళ్ళుగా, ఏ విషయంలోనైనా ఫైట్ చేసి అంటే పోరాడి గెలిచే తత్వం అనేది వీళ్ళలో గమనించుకుంటాము. అలాగే దీంతో పాటుగా వాళ్ళకి పెద్దగా ప్రతి విషయం మీద ఆసక్తి అనేది, జనరల్గా లేడీస్కి ఇష్టం ఉండే ప్రతి విషయం మీద ఆసక్తి అనేది ఉండదు. అంటే ఆడవాళ్ళు అనేప్పటికీ ఆభరణాలను లేకపోతే చక్కగా అలంకరించుకోవడం ఇలాంటి వాటికి పెద్ద ఇంపార్టెన్స్ వాళ్ళు ఇవ్వరు. ఎంతసేపు కూడా ఏదైనా కన్స్ట్రక్టివ్ వర్క్ ఏదైనా చేసేది ఏదైనా కరెక్ట్గా ఉండాలి, ఏ పని ఎంతవరకు ఇలా ఉండాలి అనేది ఓ ప్లాన్ చేసుకోవడం, అవసరమైన వాళ్ళకి సహాయపడడం, ఎక్కడన్నా తన నీడ్ ఉంది అనుకుంటే అక్కడికి వెళ్ళి ఒక స్త్రీ అయినప్పటికీ కూడా పురుషుల్లాగా ప్రవర్తించడం అనేది, ధైర్య సాహసాలు అనేవి, ఉత్సాహంగా ముందుకు వెళ్ళిపోవడం అనేది, పిల్లల్ని కూడా ఒక చక్కటి ధైర్యస్తులుగా తయారు చేయడం అనేది వీళ్ళల్లో గమనించుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ ఎప్పుడైతే ఉంటాయో తప్పనిసరిగా స్త్రీకి ఆ రకమైన ధైర్య సాహసాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆధారపడే తత్వం అనేది ఉండదు. కనుక ఇంట్లో వాళ్ళకి ఒక ధైర్యం అనమాట, వీళ్ళ ఇంట్లో ఉంటే ఏ పనైనా నడిచిపోతుంది అని. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నా పేరు కుమారస్వామి అండి. కుమారస్వామి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 నవంబర్ 1986. 2 నవంబర్ 1986. టైం చెప్పండి. ఉదయం 8:35. 8:35. 45. ఓకే అండి, మరి ప్లేస్ చెప్పండి, ఎక్కడ జన్మించారు? బెల్లంపల్లి. ఏ జిల్లా అండి? ఆదిలాబాద్. ఆదిలాబాద్ జిల్లా. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? జాబ్ సర్చింగ్ లో ఉన్నాము, మేము ప్రయత్నాలు ఫలించడానికి. ఏం చదువుకున్నారండి? ఎంబీఏ చేశారా? అవునండి. ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి. అంటే వృత్తి కోసం
మేము వెరిఫై చేసుకుంటున్నాం అన్నది ఇక్కడ యొక్క ప్రభావంగా చూస్తే అతి ప్రధానంగా నడిచే సమయంలో కూడా ఒకటి ఏలినాటి శని ప్రభావం అనేది ఒకటి నడవడం అనేది, రెండోది శనిలో శని యొక్క ఇదే నడవడం అనేది రెండు జరుగుతున్నాయి. ఒకటి గోచార రీత్యా తీసుకున్నా మనకి శని యొక్క ప్రభావం, మామూలు దశల్లో తీసుకున్నా శని మహాదశ నడవడం, దాంట్లో అంతర్దశ కూడా శని అవ్వడం, వీటన్నిటి రీత్యా అన్ని రకాలుగా చూసినా శని యొక్క ప్రభావం అనేది చాలా అధికంగా కనబడుతుంది. ఎప్పుడైతే ఈ శని యొక్క ప్రభావం అనేది అధికంగా కనబడుతూ ఉంటుందో దీని సందర్భంలో ఈ వ్యక్తికి ఆ జాతక రీత్యా అది కనుక ఫేవరబుల్ కాకపోతే, కాని పక్షంలో అంటే న్యూట్రల్ అయితే ఓకే, కాని పక్షంలో ప్రయత్నం చేస్తున్న కార్యక్రమాల్లో ఆటంకాలు కానీ విఘ్నాలు కానీ, లేకపోతే వచ్చినది మనం సరిపెట్టుకోలేనట్టుగా ఉండడం కానీ, మన మనసుకు స్థిమితం లేకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. అయినప్పటికీ కూడా దాదాపుగా మీకు రేపు మే జూన్ దాటిన దగ్గర నుంచి కొంతవరకు ఫేవరబుల్ టైం అనేది రాబోతోంది కనుక తప్పనిసరిగా ఓ చక్కటి జాబ్లోకి మీరు ప్రవేశించే అవకాశం అనేది గ్యారంటీగా ఉంది. ఇందులో ఉన్నప్పటికీ కూడా దీంట్లో చిన్న చిన్న పరిహారాలు అనేవి ప్రతి వ్యక్తి పాటించాలి. మొట్టమొదటిగా ఏంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, ప్రతిదీ కూడా మనం అనుకున్నట్టు రావాలనుకోవడం, అలాంటివన్నీ కూడా ఈ జాతక రీత్యా అనుకున్నా కూడా అంత ఫేవరబుల్గా ఉండదు కనుక ఆ విషయాన్ని ఒకటి వెరిఫై చేసుకోవాలి. రెండోది ఏంటంటే అన్నిటికంటే అతి ప్రధానంగా వాయువ్య దోషం అనేది లేకుండా చూసుకోవాలి. మొట్టమొదటిగా వాయువ్యం అనేది అంత ఫేవరబుల్ కాదు, ఈస్ట్ అనేది నార్త్ ఈస్ట్ అనేది చాలా చక్కగా పడతాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. చేతికి కెంపు పుష్యరాగం లాంటిది ధరించండి. క్రమం తప్పకుండా సోమవారం దేవాలయ సందర్శన చేయండి. ఇవన్నీ చేసుకున్న మీదట మీకు చక్కగా మంచి జాబ్లోకి ప్రవేశించడానికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు నాగకుమార్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 ఓకే 6 ఓకే 1978 అండి. ఓకే 1978, 29వ తారీఖు 6వ నెల 1978. టైం చెప్పండి. టైం 8:30 అండి. ఎప్పుడండి, ఉదయమా నైటా? ఉదయం అండి, ఉదయం. ఓకే, మరి ఎక్కడ జన్మించారు? విజయవాడ అండి. విజయవాడలో. మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారండి? కొద్దిగా కాలసర్ప దోషం అని అంటున్నారండి నాకు. ఓకే, ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటారు అంతేనా? అవునండి. ఓకే, మరి దానివల్ల మీరు ఏదైనా పర్టికులర్గా సమస్యగా అనిపిస్తుందా మీకు? సమస్యలుగా ఉందండి, ఏ పని చేద్దామన్నా అడ్డంగా ఉంటుంది. అంటే ఏ రకంగా, వృత్తిపరంగానా, ఏ రకంగా? పద్మజ గారితో మాట్లాడండి. అలాగే. ఓకే, అయితే ఇప్పుడు కాలసర్ప దోషం అనుకుంటున్నాను నేను. నాకు అన్ని విధాలుగా కూడా బెనిఫిషియల్గా ఉండాలంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ కోసం అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళు అడుగుతున్న ప్రశ్న తీసుకున్నా కూడాను. అంటే పర్టికులర్గా ఏమైనా వృత్తిపరంగా మీరు బాధపడుతున్నారా, లేకపోతే ఇంకేదైనా ఆరోగ్యపరంగా మీరు సమస్యాత్మకంగా అనుకుంటున్నారా అన్నది కూడా ఇందులో మనం గమనించాలి. కాబట్టి మీరు ఏ రకంగా బాధపడుతున్నారన్నది ఇక్కడ మనకి చాలా ముఖ్యమైన విషయం. ఓకే, ఇక రెండో విషయం వచ్చేప్పటికీ కాలసర్ప దోషం అనే కాదు, ప్రతి వ్యక్తి జాతకాల్లో కూడా రకరకాల దోషాలు ఉంటాయి, రకరకాల యోగాలు ఉంటాయి. అయితే యోగాలు ఎక్కువగా ఉన్నప్పుడు దోషం అనే విషయం గురించి అంత బాధపడక్కర్లా. ప్రతి దోషానికి పరిహారాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. దోషం కంటే కూడా ముందు మనం చేయగలిగిన విషయాలు అంటే ఏంటి, నడుస్తున్న దశలేంటి, అంతర్దశలేంటి, గోచార రీత్యా ఎలాంటివి ఉన్నాయి, ఇవి మాత్రమే కాకుండా ఆ రకమైన దోషాలు కూడా ఆ రకమైన దశలు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి తప్ప ప్రతిసారి దానివల్ల బాధపడతామో అనుకుంటూ ముఖ్యమైన కార్యక్రమాలను కనుక మనం బాధ పెట్టుకుంటే మనకు కూడా అది ఇబ్బందిగా ఉంటుంది. రెండోది వ్యక్తి మీద వాస్తు ప్రభావం కూడా ఉంటుంది కనుక వాస్తుపరంగా కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయన్నది కూడా మనం గమనించుకోవాలి. ఇక్కడ మీ జాతక ప్రకారం ఆగ్నేయపరమైన దోషం లేకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే నడిచే దశలు అతి ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ చంద్రమహాదశలో గురుడు యొక్క అంతర్దశ నడవడం అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ చంద్రుడు గురుడు కూడా ఈ జాతకానికి తప్పనిసరిగా యోగకారకులు అయినప్పటికీ కూడా ఆ చంద్రుడున్న స్థానం కానీ లేకపోతే అదే రకంగా గురుడున్న స్థానాన్ని కానీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు చంద్రుడు మీకు మంచి స్థానంలోనే ఉండడం జరిగింది, రాజ్యస్థానంలో ఉండడం అనేది. తర్వాత గురుడు అనేది యోగకారకుడైనా అది ఉన్న స్థానం అనేది అంత బలంగా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ అతి ప్రధానంగా నడిచే గోచార రీత్యా ఉన్న దశలు ఎలా ఉన్నాయి అవి కొంత ఇబ్బందికరంగానే ఉన్న రీత్యా మీరు చేయవలసింది ఫస్ట్ రాహుకి సంబంధించి శనికి సంబంధించి జపాలు లాంటివి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా ఆరోగ్యపరంగానైనా సరే మానసికంగానైనా సరే ఏదైనా చికాకులు అధికంగా మీకు కలుగుతున్నట్లుగా ఉన్నట్లయితే మీరు దాన్ని చేయవలసింది ఏంటంటే క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, చేతికి డైమండ్ లాంటిది ఏదైనా ఉంటే తీసేయడం అనేది, తర్వాత ఆగ్నేయపరమైన దోషం లేకుండా చూసుకోవడం అనేది, ఇవన్నీ చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్రీరామచంద్రమూర్తి అండి. మా అమ్మాయి గురించి అడగాలని. మీ అమ్మాయి గురించా అండి? అవునండి. ఓకే, తన పేరు? ఆ అమ్మాయి పేరు అనురాధ. అనురాధ. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 12/7/1986.
10వ తారీఖు 7వ నెల నుండి అవునండి. 1986 86. టైం చెప్పండి. టైము రాత్రి 3:15 అంటే 13లోకి వస్తుందండి డేట్. 11వ తారీఖు వస్తుందా? అవునండి. ఓకే, మరి మీరు 11వ తారీఖునే చెప్పాలండి. ఎప్పుడైనా 13 చెప్తున్నారు. అవునండి. ఓకే, సమయం. 10th ఈ అమ్మాయి- మిడ్నైట్ జన్మించారు. ఓకే, ఈ అమ్మాయికి వివాహం ఎప్పుడు అవుతుంది? దోషాలు ఏమైనా ఉన్నాయా? చూడు. జాబ్ వస్తుందా? ఓకే, రాత్రి వివాహం ఏ 3 టైం గంటలు అన్నారు వరకు కదండి అవుతుంది? టైం. హలో హలో, అనురాధ జన్మించింది రాత్రి 3 గంటలకు అన్నారు కదండి. 3:15 అండి. 12వ తారీఖు 3:15 రాత్రి 3:15 అండి. ఓకే ఓకే, మరి ఇప్పుడు చెప్పండి అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ అమ్మాయికి దోషాలు ఏమైనా ఉన్నాయా? కుజ దోషం అలాంటివి ఏమైనా ఉన్నాయా? జాబ్ ఎప్పుడు వస్తుంది? మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అని తెలుసుకుందామని ఫోన్ చేశానండి. ఓకే అండి, తప్పకుండా తన జాతక వివరాలు ఒక్క నిమిషం. పూర్తిగా తెలియజేస్తారు. పేరు అడిగావు కదా. తన పేరు వచ్చేసి అనురాధ. 11వ తారీఖు 7వ నెల 1986 రాత్రి 3:15 జన్మించారు. తను జాతక వివరాలు పూర్తిగా తెలియజేయమని అడుగుతారండి. అంటే ఇక్కడ నడుస్తున్న దశలు ఒకటి కూడా గమనించుకోవాలి. ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఉండబోతుంది అన్న విషయాలు కూడా మనం తీసుకున్నట్లయితే ఇప్పటిదాకా నడిచిన సమయం అంతా కూడా పెద్ద చెప్పుకోదగినంత ఫేవరబుల్గా అయితే కనబట్టలేదు. దీనివల్ల ప్రయత్నం ఎంత చేస్తున్నా కూడా తను ఆశించినట్టుగా ముందుకు వెళ్ళడంలో కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి. రెండోది ఏంటంటే తను కొన్ని మనసులో ఆల్రెడీ నిర్ధారించుకుంటుంది ఇలా అయితే బాగుంటుంది, ఇలాగే చెయ్యాలి అని. అది ఎప్పుడైతే దానికి అనుగుణంగా వెళ్ళదో దాంతో తనకు ఒకలాంటి నిస్త్రాణ అంటే అలా అయిపోయినట్టు ఇష్టం కలిగినట్టుగా అవుతుంది. కనుక ఇప్పుడు నడుస్తున్న సమయంలో కూడా మంచి బలం అనేది ఏర్పడడానికి ఎంత లేదన్నా జూన్ నుంచి అన్ని రకాలైన ఫేవరబుల్ టైం అనేది రాబోతోంది. తప్పనిసరిగా మీరు దానికి సంబంధించి ఏ రకమైన కార్యక్రమాలు చేద్దాం అనుకున్నా దాని ప్రకారం ముందుకెళ్లే టైమే. అయితే ఇది జాతకంలో కొన్ని దోషాలు అయితే ఉన్నందుకు దాన్ని అధిగమించడానికి పరిహారాలు అయితే పాటించాలి. మొట్టమొదటిగా కుజుడున్న స్థానం కూడా అంత బలం అనేది కనబట్టలేదు. దీని రీత్యా మీరు చేయవలసింది ఏంటంటే కొంచెం బెల్లం లాంటి దానం ఇవ్వడం అనేది ఒకటి మనకు ఖచ్చితంగా కావాలి. అలాగే గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఈ శని బలం బాగానే ఉంది. ఇప్పుడు రాబోతున్న దాంట్లో మనకి ఇది మిగిలిన విషయాలు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మిగిలిన గ్రహస్థంతను చిన్న చిన్న పరిహారాల్లో మొట్టమొదటిగా వెస్ట్ అనేది కాకుండా చూసుకోండి. నైరుతిలో కానీ వెస్ట్లో కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవడం. డైరెక్ట్ ఈస్ట్నైనా సరే నార్త్నైనా సరే మీరు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. చేతికి అవకాశం ఉన్నట్లయితే నీలం పచ్చ కలిపి ధరించినట్లయితే చక్కటి బెనిఫిట్ అనేది కనబడుతుంది. ఇవన్నీ చేసుకున్న మీదట జూన్ జూలై దాటిన దగ్గర నుంచి మీరు ఆశించిన అభివృద్ధి అనేది అమ్మాయి విషయంలో తప్పనిసరిగా కనబడుతుంది. ఓకే అండి, మరికొన్ని కాల్స్ తీసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మరి 18th ఫెబ్న జన్మించిన వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా వారికి ఎలా ఉంటుందండి? వీళ్ళ యొక్క ఆర్థికపరమైన అంశాలు తీసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా వీళ్ళు ఒక రకంగా చెప్పడానికి ఫేవరబుల్ పర్సన్స్ అని అంటే చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎప్పుడన్నా డబ్బులు లేవనుకుంటున్నా ఏదో రూపంలో వాళ్ళకి అందడం అనేది, కొంతమందికి అయితే అత్తగారి వైపు నుంచి ధనం కలవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ధనం విషయంలో వీళ్ళు ఎంతో చక్కగా ఖర్చు పెడుతూ ఉంటారు, అంత చక్కగా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఫస్ట్ నుంచే ఒక ప్లాన్తో వీళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే అతిగా ఖర్చు కాకుండా ఆపుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఇక ఆరోగ్యపరమైన అంశం తీసుకునేటప్పటికీ వీళ్ళలో ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే వయసు పెరిగే కొద్దీ కూడా వాళ్ళు యవ్వనంలో ఎలా ఉన్నారో అలాగే ఉండేట్టుగా మేనేజ్ చేయగలుగుతారు. అంటే వీళ్ళు యోగా, మెడిటేషన్, ధ్యానం వీటితో పాటుగా వీళ్ళు చేసే ఇంకా ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే మంచి ఎక్సర్సైజ్ చేయడం అనేది వీళ్ళలో మనం చూస్తాం. వ్యాయామాలు అవన్నీ కరెక్ట్గా టైంకి చేసుకోవడం. అంటే వయసు పెరిగినా కూడా ఆ రకమైన పటిష్టత అనేది వాళ్ళల్లో మనకు కనబడుతూ ఉంటుంది. కనుక ఆ రకంగా వాళ్ళు ఇది చేసుకుంటూ పెడతారు. కనుక ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే ఆరోగ్యపరంగా వాళ్ళు ఖచ్చితంగా ఉంటూ వస్తారో, ఈ రకంగా అన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తారో వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వీళ్ళకి కొంచెం కోపం అనేది చాలా అధికం అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ కోపం వల్ల తొందరగా బీపీ రావడం అనేది, దాంతో కోపంగా అరవడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ రావడం అనేవి జరుగుతాయి. కనుక దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, ఇక కాల్స్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. బాబు మీ పేరు, గురించి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలండి. చెప్పండి. 29/4/1994 అండి. 1994 అండి. అవునండి. టైం చెప్పండి. టైం 10:40 అండి. ఉదయం. ఎప్పుడండి? ఉదయమా నైట్? ఉదయం అండి. ఓకే, మరి ఎక్కడ అయితే జన్మించారు? రాసి ఆ భవిష్యత్తు చదువు ఎట్లా ఉంటది కొంచెం. ఓకే, ఇప్పుడు ఇది ఎవరిది జాతకం? వారి పేరు చెప్పండి. యశ్వంత్ కుమార్ అండి. యశ్వంత్ కుమార్. ఇప్పుడు ఏం చదువుతున్నారండి? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఓకే అండి, తప్పకుండా తన జాతక వివరాలు తెలియజేస్తారు.
వీళ్ళకి ఏంటంటే ప్రధానంగా నక్షత్రం తీసుకున్నా కూడా మూల నక్షత్రం అవ్వడం అనేది, తర్వాత దాంతోపాటుగా రాశి తీసుకున్నప్పటికీ వీళ్ళది అన్ని రకాలుగా కూడా ఫేవరబుల్గా ఉండే టైమే ప్రస్తుత పరిస్థితుల్లో నడుస్తుంది కనుక ఈ ధనురాశి విషయంలో తీసుకున్నా మనకి అది ఫేవరబుల్గానే ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే నడుస్తున్న దాంట్లో మనకి నడిచే అతి ప్రధానమైన దశ శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుల్లో కూడా శని యొక్క అంతర్దశ నడవడం అనేది, ఈ జాతకానికి శుక్రుడు యోగకారకుడు కూడా అవ్వడం, శని అనేది కొంత ఇబ్బంది పెట్టే ప్లానెట్ అయినప్పటికీ కూడా ప్రధానంగా నడిచేది శుక్ర మహాదశ. మొన్న ఫిబ్రవరి 10కి ముందు దాకా కూడా నడిచిన దశ వల్ల కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే టైమే నడిచింది కనుక దానివల్ల కొంచెం స్థిమితం లేనట్టుగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం నడుస్తున్నది ఈ యొక్క శని యొక్క అంతర్దశ, ఆ తర్వాత రాబోయేది బుధుడి యొక్క అంతర్దశ. వీటన్నిటి రీత్యా తప్పనిసరిగా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉన్నప్పటికీ చిన్న చిన్న పరిహారాలు అయితే పాటించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. 2014 అది దాటిన దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం కూడా ఎంటర్ అవుతుంది కనుక వృత్తిపరంగా ఒక చక్కటి సెటిల్మెంట్ ఏర్పడడానికైనా దూర ప్రాంతాలకు వెళ్ళడానికైనా అవకాశాలనేవి ఇప్పుడు మనకు కనబడుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ లోపల అన్ని విధాలుగా బాగుండడానికి మీరు చేయవలసింది ఏంటంటే ఇతనికి సంబంధించి మొట్టమొదటగా క్రమం తప్పకుండా గురువారం దేవాలయ సందర్శన చేయడం అనేది, ఆ గురువారం నాడు వెళ్ళినప్పుడు కూడా శనగలు లాంటివి దానం చేయడం అనేది, దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే రాబోయేది కూడా ఏలినాటి శని దశలు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ అది అనేది కొంత తగ్గు అవకాశం ఉంది కాబట్టి 2014 నుంచే దానికి ముందు జాగ్రత్తగా మీరు చేయవలసింది ఇప్పటి నుంచే శ్రీ హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని రోజు చదివినట్లయితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత మూడ్స్ తొందరగా మారిపోతూ ఉంటాయి, ప్రతి చిన్నదానికి కూడా తొందరగా ఎమోషన్స్ అంటే కోపం ఉద్వేగం లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి కనుక దాన్ని అధిగమించడానికి వీలైనంతవరకు నార్త్ ఈస్ట్ అనేది దానికి పడదు, నార్త్ వెస్ట్ కూడా అంటే ఈశాన్యం ఒకటి వాయువ్యం ఒకటి అంత ఫేవరబుల్ కాదు కనుక వీలైనంతవరకు ఈస్ట్ని నార్త్ని డైరెక్ట్ అంటే డైరెక్ట్ తూర్పుని డైరెక్ట్ పడమర డైరెక్ట్ ఉత్తరం ఇవైతే పడతాయి కనుక ఆ రకంగా దక్షిణాగ్నేయం కూడా ఫేవరబుల్గానే ఉంటుంది. ఇవి చూసుకున్నట్లయితే చదువు పరంగా ఆటంకాలు ఏర్పడవు. అవకాశం ఉన్నట్లయితే ఫ్యూచర్లో తప్పనిసరిగా డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్యవేలు పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలని కాల్ చేశారండి? మా అమ్మాయి గురించి అండి. ఓకే, మీ అబ్బాయి పేరేంటి? మా అమ్మాయి పేరు రాణి. అమ్మాయా? ఓకే, 18వ తారీఖు 8వ నెల 1988 సంవత్సరం. చెప్పండి. 1988. ఒకసారి డేట్ మంత్ రిపీట్ చేయండి. 18వ తారీఖు 8వ నెల 1988 సంవత్సరం మేడం. ఓకే, టైం చెప్పండి. టైం పొద్దున్న 7:03 పాలకొల్లు. ఓకే, పాలకొల్లులో జన్మించారు. ఓకే అండి, మరి తన గురించి ఏం తెలుసుకోవడానికి కాల్ చేశారు? ఆ అమ్మాయి వివాహం ఎప్పుడు అవుతుందో తెలుసుకుందామని. ఈ సంవత్సరం అవుతుందా లేకపోతే వచ్చే సంవత్సరం అవుతుందా అని. ఓకే, ఇప్పటివరకు మ్యాచెస్ చూసారా? చూస్తున్నా, కుదరట్లేదు మేడం. అందు గురించి ఓకే, తప్పకుండా తెలియజేస్తాను. ఇష్టపడలేదు. ఒకవేళ ఏమన్నా గ్రహ దోషాలు ఏమన్నా చేసుకోవాలా అని ఓకే అండి, పూర్తి వివరాలు తెలియజేస్తారండి, వినండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నడుస్తున్న దశలు కూడా మనం ప్రధానంగా తీసుకోవాలండి. ఒకటి ఏంటంటే గురు మహాదశ అనేది నడుస్తుంది, గురుల్లో కూడా శని యొక్క అంతర్దశ నడుస్తుంది. 2013 అక్టోబర్ దాకా దీని యొక్క ప్రభావం అనేది ఉంది. అయితే ఈ గురుడు శని విషయంలో శని వచ్చేటప్పటికి వివాహం ఇవ్వాల్సిన ప్లానెట్ ఈ జాతకానికి. గురుడు అనేది యోగకారకుడిగా చెప్పాలి. అయితే అవి మాత్రమే సరిపో, దానికి వేరే వేరే కారణాలు కూడా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే గోచార రీత్యా కూడా ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నప్పుడు ఒకటి, రెండోది దాంతోపాటుగా ఈ గోచార రీత్యా గురుబలం అనేది కొంతవరకు తక్కువగా ఉన్నప్పుడు కూడా కొంత మనకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అంటే మనం ప్రయత్నం చేసినా ప్రయత్నానికి తగినట్టుగా మంచి వచ్చి మనం సెటిల్ అవ్వడం అనేది కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ సమయం అయితే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫేవరబుల్గానే ఉంది. దాదాపుగా ఇక్కడి నుంచి మీకు తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి లోపలే ఒక మంచి న్యూస్ అనేది మీకు అందాలి. కానీ దానికి సంబంధించి మీరు ఉండే ఇల్లు ఏదన్నా ఆ అమ్మాయికి సంబంధించి దక్షిణం అనేది అంత ఫేవరబుల్ కాదు, అదేమన్నా ఉందా అన్నది గమనించుకోండి. రెండో చేతికి ఏదైనా ఆల్రెడీ పగడం లాంటిది ఏమన్నా పెట్టారా, పగడం కూడా తనకి ఇబ్బంది పెడుతుంది తప్ప ఫేవరబుల్గా ఉండదు. మీరు చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా కెంపు పుష్యరాగం రెండు కూడా కలిపి ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వెలికి పెట్టినా సరిపోతుంది. అలాగే దాంతోపాటుగా క్రమం తప్పకుండా మంగళవారం దేవాలయ సందర్శన చేయడము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయించడం అనేది, అలాగే నడిచేది కూడా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం కనుక దీని రీత్యా కొంచెం చికాకుగానే ఉండే అవకాశం ఉంది కనుక అంటే మంచి మ్యాచ్ అనుకున్నా చివరి మూమెంట్లో అది తారుమారయ్యే అవకాశాలు ఇలాంటివి కాకుండా ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అతి ప్రధానంగా చేయవలసింది శనికి సంబంధించి మీరు ఏదైనా జపాలు లాంటివి దానాలు లాంటివి చేసినా కూడా ఫలితం చాలా చక్కగా ఉంటుంది. ఇవన్నీ చేస్తూ వీలైనంతవరకు దక్షిణాన్ని అవాయిడ్ చేసి తనకి ముఖ్యమైన కార్యక్రమాలకి మీరు ముందుకెళ్తే మీకు దాదాపుగా ఇక్కడి నుంచి ఇంచుమించు జనవరి ఫిబ్రవరి లోపల ఒక మంచి న్యూస్ అందడం అనేది సెటిల్మెంట్ అనేది అంతా కూడా నెక్స్ట్ ఇయర్ లోపల జరుగుతుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వెంకట చలపతి బాబు అండి.
ఓకే 2/12/1988. ఓకే 1988. ఒకసారి డేట్ మంత్ రిపీట్ చేయరా? 2/12 అండి. ఓకే 2/12. టైం చెప్పండి. 9:18 ఎప్పుడండి? ఉదయం నైట్? PM. ఓకే. మరి ఎక్కడ జన్మించారు? ప్లేస్? పిడుగురాళ్ళండి. ఓకే. మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? జాబ్ అండి. జాబ్ గురించి. ఓకే. ఏం చేశారండి మీరు? మేడం ఓకే, జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి పరిష్కార మార్గం కావాలి, తప్పకుండా తెలియజేస్తానండి. అంటే జాబ్ పరంగా తీసుకున్నా కూడా ప్రస్తుతం నడిచే దశ ఏంటంటే రాహు మహాదశలో గురుడు యొక్క అంతర్దశ. ఇది 2014 దాకా ఉంది. 2014 సెప్టెంబర్ దాకా కూడా దీని యొక్క ప్రభావం ఉంది. గురుడు ఈ జాతకానికి యోగకారకుడు, ఉన్నది లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ లాభస్థానంలో ఇది వక్రించి ఉండడంతో పాటుగా అది ఈ జాతకానికి ఇబ్బంది పెట్టే స్థానం కూడా అవ్వడం ఒకటి. దీనివల్ల ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నానికి తగినంతగా మనకి ఆన్సర్ రాని పరిస్థితులు ఒకటి. అలాగే ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే రాహుదశ నడవడం. ఈ రాహువు కూడా ఉన్న స్థానాన్ని తీసుకున్నట్లయితే అది అష్టమ స్థానంలో ఉండడం అనేది. అలాగే ఇంకొక విషయం తీసుకుంటే అంటే ఒక పక్కన రాహుబలం తక్కువగా ఉంది, గురుబలం అనేది సోసోగా ఉంది. అన్నిటికంటే ఇంకా ప్రధానమైనది నడిచేది ఏలినాటి శని దశ నడుస్తుంది. సో అక్కడ కూడా మనకి శని యొక్క ప్రభావం అనేది విపరీతంగా కనబడుతుంది. సో ఇవన్నీ కలుపుకున్న రీచ్ ఎలా ఉందంటే చేస్తున్న ప్రయత్నాలు ఎంత చేస్తున్నా మనం చివరికి డిప్రెషన్లోకి వెళ్ళేట్టుగానో, లేకపోతే అది వచ్చింది మనం ఎంజాయ్ చేయలేనితనమో, లేకపోతే అది పోస్ట్ పోన్మెంటో, ఇవాళ చేసిన ప్రయత్నం రేపు రండి అని మళ్ళీ దానికి మనకి ఫలితం వచ్చే టైంకి కొంత ఆగడం, ఇలాంటివన్నీ జరిగే సమయంగానే ఉంది. దీని విషయంలో మీరు అంత డిప్రెషన్కి గురవ్వాల్సిన పని లేదు. ఫలితాలు అనేవి రావడానికి మనం పాటించే పరిహారాల మీద ఆధారపడి ఉంటుంది. శుక్రుడి జాతకానికి చాలా వరకు ఇబ్బంది పెట్టే ప్లానెట్ కనుక మీకు రావాల్సిన అనేకమైన విషయాల్లో మీరు ఆగడం అనేది జరుగుతూ వస్తుంది. అయినప్పటికీ మీరు పాటించాల్సిన పరిహారాల్లో మొట్టమొదటగా శుక్రుడికి సంబంధించిన జపం ఒకటి చేయించుకోండి, రాహుకి గురుడికి కూడా చేయించుకోండి. అలాగే శనికి సంబంధించిన దానాలు చేయించడం అనేది, ఇవన్నీ చేయడంతో పాటుగా చేతికి అవకాశం ఉన్నట్లయితే వీళ్ళంతవరకు పగడాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. ఒక క్యారెట్ పైన పగడం ధరించడం, డైరెక్ట్ సౌత్ ప్రిఫర్ చేయడం, సౌత్తో పాటు నార్త్ ఈస్ట్ ఇవన్నీ కూడా మీకు బాగా పడేవి. ఇవి చేస్తూ క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన చేయండి. శుక్రగ్రహానికి సంబంధించిన అనుకూలత కోసం జపం చేయించుకోండి. అన్ని విధాలుగా కూడా మీకు డెఫినెట్గా మంచి పాజిటివ్ థింగ్ అనేది ఆగస్ట్ నుంచి మీరు చూస్తారు. పద్మజ గారు, మరి శుక్రగ్రహం ప్లానెట్ మీ జాతకంలో ఉందని ఇప్పుడు కాలర్కి చెప్పారు. మరి ఆ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందండి? అది యాక్చువల్గా అంటే ఎవరి జాతకంలోనైనా అన్ని గ్రహాలు ఉన్నప్పటికీ కూడా అవి ఉన్న స్థానాలు బట్టి బలబలాలు అనేవి వ్యక్తులకి మారుతూ ఉంటాయి. శుక్రగ్రహం అనేది ఒక చక్కటి శుభగ్రహం. ఆ శుభగ్రహం ఇచ్చే ఫలితాలన్నీ కూడా చాలా శుభంకరంగా మనకి ఇచ్చే వాటిల్లో వ్యక్తికి సంబంధించి వివాహమైనా, లేకపోతే వ్యక్తికి సంబంధించిన అన్ని రకాలైన కంఫర్ట్స్ జీవితంలో తను కోరుకునేది, అది వాహనం కావచ్చు, మంచి కంఫర్ట్స్ అనేవి ఇచ్చేది శుక్రగ్రహ ప్రభావం వల్లే జరుగుతుంది. వ్యక్తి ఎంతో చక్కగా చదువుకున్న సంగీత సాహిత్యాలు కానీ, మంచి కళలకు కానీ అన్నిటికీ కూడా శుక్రగ్రహాన్ని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఓ వ్యక్తి యొక్క అందచందాలైనా, టాలెంట్స్ అయినా, చక్కగా వాళ్ళు ఆశించిన దాంట్లో అభివృద్ధి అయినా, ఇంట్లో చక్కటి శుభకార్యాలకైనా, దేనికైనా సరే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది చాలా ప్రధానంగా తీసుకుంటాం. అంటే మంచిగా సంగీత సాహిత్యాలు మాత్రమే కాదు, ఏ విషయంలోనైనా ఒక కళల్లో ఆరితేరడానికి కూడా ఆ గ్రహం యొక్క ప్రభావం అనేది చాలా విశేషంగా మనకు కావాలి. అయితే మన జాతకరీత్యా ఆ గ్రహం యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉన్నప్పుడు, అంటే అది ఉన్న స్థానం కానీ, అది కలిసి ఉన్న గ్రహాలు కానీ, లేకపోతే మన జాతకానికి యోగ గ్రహమా కాదా అన్న విషయాల్లో కానీ, లేకపోతే వేరే గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అది ఇచ్చే బలబలాల్లో కానీ శుక్రగ్రహ ప్రభావం అనేది తగ్గినప్పుడు మనకు కావాల్సిన ముఖ్యమైన విషయాల్లో కొంత చికాకులు అనేవి కలుగుతూ ఉంటాయి. అదే రకంగా మనం తీసుకుంటే వాస్తుపరంగా కూడా శుక్రగ్రహ ప్రభావం తగ్గిన వాళ్ళకి, తప్పనిసరిగా శుక్రగ్రహం అనుకూలత లేని వాళ్ళకి ఆగ్నేయపరమైన దోషాలు అనేవి కూడా మనకు కనబడుతూ ఉంటాయి. దాని రీత్యా కూడా వాస్తుపరంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉండే అవకాశం ఉంది. కనుక శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఎవరైనా సరే తప్పనిసరిగా అమ్మవారిని మల్లెపూలతో కానీ, తెల్లని పూలతో కానీ పూజ చేయడం అనేది, అలాగే శుక్రగ్రహానికి సంబంధించిన డైమండ్ అనేది వాళ్ళకి పడుతుందో లేదో తెలియకుండా పెట్టుకోకుండా జాగ్రత్త పడడం అనేది, ఇవన్నీ చేసుకున్నట్లయితే, అలాగే స్త్రీలని ఎక్కువ గౌరవించడం అనేది, స్త్రీల మాటలకు అనుగుణంగా వెళ్ళడం అనేది ఆ ఇంట్లో వాళ్ళు చేసినప్పుడు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరిగా కలుగుతుంది. అంటే శ్రైణ సౌమ్యం శుభప్రదం అని చెప్పి, అది స్త్రీలకి ఎంత గౌరవం ఇచ్చి వాళ్ళు మాట్లాడి దాని పరంగా ముందుకెడతారో తప్పనిసరిగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వాళ్ళకి లభిస్తుంది. ఓకే, పద్మజ గారు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలు, సందేహాలకు ఇంత విశ్లేషణాత్మకంగా వివరాలు అందించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు కూడా జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్రపరంగా మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే రేపటి మా లైవ్ షోకి కాల్ చేయవచ్చు. ఇది వాళ్ళ గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.